ప్యాక్ట్ జాతీయ స్థాయిలో 110 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 124 దేశాల్లో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నామని అధ్యక్షులు కందుల రాజేందర్ రెడ్డి చెప్పారు. ఈ దేశంలో ఉన్న 110 దేశాల్లో వారోత్సవాన్ని నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అనేక చర్యలు చేపట్టామని చెప్పారు. జేసీఐ విజయవాడ ఛాంబర్, వాకర్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ, జూబ్లీ హరిత సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద క్యాన్సర్ వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వాకర్స్ నగర ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీఐ విజయవాడ అధ్యక్షులు కందుల రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ స్థాపించి 110 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వారం రోజుల పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. యువతకు ఉద్యోగ అవకాశాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమంతో పాటు వెనుకబడిన తరగతులు చెందిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు, శిక్షణ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. యువత క్రీడల పట్ల మక్కువ చూపే విధంగా క్రీడా పోటీలు నిర్వహిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నామని, యోగా, క్రికెట్ క్రీడలపై పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అవసరమైన వారికి మందులు, సౌకర్యాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. తమ సంస్థ గత 110 సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి అండగా నిలుస్తామని చెప్పారు. వ్యాపార రంగంలో వస్తున్న మార్పులపై అవగాహన కల్పిస్తూ వారిని ప్రోత్సహిస్తామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. జేసీఐ అనేది 1910 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయిన వరల్డ్ వైడ్ ఆర్గనైజేషను. ఈ సంవత్సరానికి 110 సంవత్సరాలని జేసీఐ కంప్లీట్ చేసుకుంది. అట్లాగే జేసీఐ 124 కంట్రీస్లో దీని ఎస్టాబ్లిష్మెంట్ ఉందండి. సో జేసీఐ వారోత్సవాల్లో భాగంగా ఈ దేశంలో ఉన్న 1100 పైచులకు ఎల్ఓస్లో ఈరోజు ప్రిజిమ్ 110 అనే పేరు మీద వారోత్సవాలని మేము ప్లాన్ చేస్తున్నామండి. ఈరోజు వారోత్సవాలు 9వ తారీఖు నుంచి 15వ తారీఖు సెప్టెంబర్ దాకా జరగబోతుంది. ఈరోజు ఫస్ట్ డే అండి. ఈ ఫస్ట్ డేలో భాగంగా మేము క్యాన్సర్ అవేర్నెస్ ర్యాలీ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అదర్ ఆర్గనైజేషన్స్తో కలిసి ఏర్పాటు చేశాము. సో ఈ ఆర్గనైజేషన్స్ వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్, అట్లాగే లయన్స్ క్లబ్ ఆఫ్ జూబ్లీ హరిత, జోష్ ఫిజికల్ అకాడమీ అండ్ అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్స్తో కలిసి ఈరోజు దగ్గరగా 400 మంది పైగా పార్టిసిపెంట్స్తో క్యాన్సర్ అవేర్నెస్ ర్యాలీ చేశామండి. ఇది డే 1లో ప్రోగ్రాంలో భాగంగా. అట్లాగే డే 2 ప్రోగ్రాంలో మేము యువతకి ట్రైనింగ్స్, లెర్నింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నామండి. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉండే యువతకి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉండే యువతకి టార్గెట్ చేస్తూ వాళ్ళకి వృత్తి, వ్యాపార అవకాశాలని వృద్ధి చేసే నిమిత్తం ట్రైనింగ్స్ని ఏర్పాటు చేస్తున్నాము. అట్లాగే వెనకబడిన తరగతులు, అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్స్ని ఏర్పాటు చేస్తున్నామండి. డే 3లో భాగంగా స్పోర్ట్స్ టోర్నమెంట్ని ఒకటి ప్లాన్ చేస్తున్నామండి. ఇండోర్ స్పోర్ట్స్ షటిల్ టోర్నమెంట్ చేస్తున్నాము, అట్లాగే అవుట్డోర్ క్రికెట్ యాక్టివిటీ చేస్తున్నాము. ఈ రోజు ఒక క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మీద మరి జేసీఐ వాళ్ళు కండక్ట్ చేసిన ఈ కార్యక్రమం అందరినీ అవేర్నెస్ చేసుకుంటూ, జేసీ అంటే ఒక బిజినెస్ ఆర్గనైజర్ గ్రూప్ అండి. ఒక బిజినెస్తో పాటు చక్కటి సర్వీస్ యాక్టివిటీస్, సేవా కార్యక్రమాలు, అలాగే మరి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉపయోగపడే కార్యక్రమాలు వినూత్నంగా 1 వీక్ పాటు వారోత్సవాలు మరి నిర్వహించడం, అందులో మరి మమ్మల్ని కూడా ఒక భాగస్వామిగా కలుపుకోవడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. మరి ఇలాంటి చక్కటి కార్యక్రమాల్లో ఇదే కాకుండా మరి క్యాన్సర్ మీద చాలా మందికి అవగాహన కల్పించాలని చెప్పేసి, మరింత వినూత్నంగా చేయాలని చెప్పేసి కూడా మరి అందరినీ కూడా కోరడం కూడా జరుగుతుంది. ఈ మధ్య కొత్తగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మరి వయసుతో సంబంధం లేకుండా ఈ క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. విత్ ఇన్ షార్ట్ టైంలో మనం ఈజీ ఐడెంటిఫై చేయలేని విధంగా కూడా ఉంది. లేడీస్లో అతి ముఖ్యమైనది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కూడా బాగా ఉంటుంది. సో అందరూ కూడా కేర్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ ఒకసారైనా చెకప్ చేయించుకోవాలని చెప్పేసి అందరినీ కోరుతూ, మరి అందులో బాగా జేసీ వాళ్ళు కండక్ట్ చేసిన ఈ వారోత్సవాల దాంట్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయించినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చేసుకుంటూ, ఎప్పుడు కూడా ఇలాంటి యాక్టివిటీస్లో మేము కూడా ముందుంటామని చెప్పేసి వారికి కూడా తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.